సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలో సరైన వైద్యశాలలు లేక తెలంగాణ రాష్ట్రంలో గల భద్రాచలం ఏరియా హాస్పిటల్కి వెళ్లవలసిన పరిస్థితి వస్తుంది. భద్రాచలం ఏరియా హాస్పిటల్ వైద్యులు ముంపు మండలాల ప్రజలకు మేము వైద్యం చేయమని అంటున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంపు మండలాల ప్రజలను కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ రిఫర్ చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్లమంటున్నారు. అత్యవసరమైతే ఆరోగి మార్గమధ్యలో చనిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఏటపాక మండలం విసాపురం పంచాయతీలోని సంగంపాడు గ్రామానికి చెందిన మడివి ఉంగయ్య సూరిబాబు తండ్రి ఆగస్టు 13 భద్రాచలం బ్రిడ్జి మీద యాక్సిడెంట్ అయి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లగా అక్కడి నుంచి అంబులెన్స్కి 3,000 రూపాయలు తీసుకొని కొత్తగూడెం తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు 4,000 రూపాయలు అంబులెన్స్కి తీసుకొని వరంగల్ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. కానీ అక్కడ కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడి నుండి భద్రాచలం 7,500 రూపాయలు అంబులెన్స్కి ఇచ్చి రావడం జరిగింది. ఇంత డబ్బులు ఇచ్చినా కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల సంగంపాడు ఆటోలోకి తీసుకెళ్లడం జరిగింది. ఆక్సిజన్ పైపు ముక్కులో ఉండడం వల్ల తీయించుకోవడానికి నెల్లిపాక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగా వాళ్ళు ఏరియా హాస్పిటల్కి వెళ్ళమన్నారు. ఇంత డబ్బులు అంబులెన్స్లకి ఇచ్చామని ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణను అడగ్గా ఆంధ్ర అంబులెన్స్ తెచ్చుకోండి, మేము ట్రీట్మెంట్ చేయడమే ఎక్కువ అని చెప్పడం జరిగింది. కనుక వెళ్ళిన వెంటనే వాళ్ళు మళ్ళీ కొత్తగూడెం వెళ్ళమని చెప్పడం వల్ల పేషెంట్ వాళ్ళ తల్లి, తమ్ముడు ఉంటే ఇక్కడ ఉంటాము, లేకపోతే ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు. హాస్పిటల్లో జాయిన్ చేయించుకున్నారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం చేయించడం లేదని, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని పేషెంట్ తల్లి, అక్క, తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి ఆంధ్ర, తెలంగాణ అధికారులు చర్చించి ముంపు మండలాల ప్రజలకు వైద్యం అందించగలరని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ నుంచి మళ్ళీ భద్రాచలం రావడానికి ఎంత ఇచ్చారు? 7,500. ఎప్పుడు నైటు? మరి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారు మీ ఊరు? ఆటోకి ఎంత ఇచ్చారు? డీజిల్కే ఇచ్చారు. మాడి అరవింద్ మా ఊరు సంగంపాడు 13వ తారీఖు జరిగి యాక్సిడెంట్ అయింది. బట్టి మీరు కళ్ళు మీద తిరిగి పడ్డారు. ఎన్నో తారీఖు యాక్సిడెంట్ అయింది? 13 సార్. 13వ తారీఖు జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి ఏదో జరిగిందంటే కొత్తగూడెం తీసుకెళ్ళారు సార్. ఇక్కడ అంబులెన్స్కి ఇక్కడ నుంచి భద్రాచలం కొత్తగూడెం నుంచి 3,000 తీసుకున్నారు సార్. అక్కడ 3,000 కొత్తగూడెం అవ్వకపోతే వరంగల్ తీసుకున్నారు సార్. అక్కడ ఎంత కట్టే అంబులెన్స్కి? 4,000 సార్. 4,000 కట్టి మళ్ళీ నైట్ 10 గంటలు చూసి తెల్లారి 2 గంటల దాకా చూశారు సార్. చూసి హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్ళమన్నారా? అక్కడ అంబులెన్స్కి ఎంత కట్టాలన్నారు? 15,000 కట్టమన్నారు. 15,000 కట్టమన్నారా? మీరేం చేశారు మరి? అంటే మాకు డబ్బులు లేవు సార్. అంటే మేము డబ్బులు లేవు సార్, ఇంటికి తీసుకెళ్తాను. కానీ ఏం చేశారు? ఇంటికి తీసుకెళ్లారా? ఇంటికి తీసుకెళ్ళారు. ఏ ఊరు తీసుకెళ్లారు? సంగంపాడు. సంగంపాడు. ఎప్పుడు ఎన్ని గంటలకు తీసుకెళ్లారు? నైట్ తీసుకెళ్లారా? నైట్ 10 గంటలు. నైట్ 10 గంటలకి 10 గంటలు తీసుకెళ్ళి ఇప్పుడు ఎన్ని గంటలకు తీసుకొచ్చారు ఏరియా హాస్పిటల్కి? ఈరోజు. ఇప్పుడు ఏమంటున్నారు మరి? వరంగల్ తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారు మరి మీరు?